వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జివ్నీ వరల్డ్. ఈ రోజుటి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా చేసుకునేటువంటి రెసిపీ అండి. అదేంటో కాదు, డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఈ రెసిపీ వచ్చేసి హెల్త్కి చాలా మంచిది. మనకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ టైం లేక కానీ లేదంటే మార్నింగ్ 11-11:30కి కానీ ఒక లడ్డు తీసుకున్నా కూడా మనకి చాలా మంచిగా ఎనర్జీ అయితే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. సో దీనికి గాను ముందుగా ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పంప్కిన్ సీడ్స్ అనేవి వేసుకోవాలి. అవేనండి గుమ్మడికాయ గింజలు వేసుకొని వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని వీటిల్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిల్ని ఫ్రై చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఈ గింజలు అనేటివి పైకి ఎగురుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా వన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిల్ని కూడా ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొన్ని శనక్కాయ పప్పులు కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేయండి. అప్పుడు మనకి లోపలి వరకు పప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది. సో వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో మీరు శనక్కాయ పప్పుల ప్లేస్లో వెదర్ బాదం కానీ లేదంటే జీడిపప్పు కానీ లేదంటే పిస్తా పప్పులు కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అవేమీ అవైలబిలిటీలో లేవు కాబట్టి నేను శనక్కాయ పప్పులు యూస్ చేస్తున్నాను. సో అవి ఫ్రై అయ్యేలోపు ఖర్జూరం అనేది తీసుకోవాలండి. స్వీట్నెస్కి తగ్గట్టు ఖర్జూరం అనేది తీసుకొని, ఖర్జూరం వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉండాలి. అలాగే దీంట్లో ఉన్న గింజలను కూడా తీసేసి ఖర్జూరం ముక్కల్ని కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ అంటే మనం ఏదైనా చేసుకోవచ్చు అండి. ఇలానే చేసుకోవాలి అని అనేసి ఏమీ రూలు లేదు. నేను చెప్పాను కదా, బాదం, జీడిపప్పు, పిస్తా, ద్రాక్ష ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శనక్కాయ పప్పులు అనేటివి యూస్ చేస్తున్నాను. ఇవి వన్స్ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మొత్తం కొన్నిగా వేసుకుంటూ కొద్దిగా ఊరికే జస్ట్ ఒక 5 seconds వచ్చేసి మనం బ్లెండ్ చేయాలంతే. జస్ట్ కచాపచాగా మనకి వస్తే సరిపోతుంది. నేను వచ్చేసి రిమైనింగ్ వాటిని కూడా మిక్సీ గ్రైండ్లో వేసి ఈ విధంగా కచాపచాగా అయితే గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు కచాపచాగా వేసిన వాటిని మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకొని తగినంత స్వీట్ కూడా ఖర్జూరం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 10 seconds వచ్చేసి గ్రైండ్ చేస్తున్నాను. సో అప్పుడేమవుతుందంటే మనకి ఖర్జూరం అనేది ఈ పౌడర్కి బాగా పడుతుందన్నమాట. సో మనం ఉండ చుట్టేటప్పుడు బాగా వస్తుంది. సో ఈ విధంగా ఖర్జూరం వేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు చేతులతో మనకి అక్కడక్కడ ఖర్జూరం ముక్కలు అనేటివి ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేతులతోనే స్మాష్ చేసుకుంటూ పౌడర్లో బాగా మెదిగేటట్టయితే మనం బాగా కలుపుకోవాలి. సో సెకండ్ టైం కూడా సేమ్ అదే విధంగా రిపీట్ చేసుకొని అయితే నేను వేసుకుంటున్నాను. సో వన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక 2 to 3 minutes ఖర్జూరాన్ని మొత్తం ఆ పౌడర్లోకి స్మాష్ చేసుకుంటూ బాగా చేతులతో కలుపుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనకి ఈ ఖర్జూరం వల్లనే మనకి ఉండకైతే వస్తుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ టైం కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, బాగా మంచిగా కలుపుకోండి. ఖర్జూరం అనేది పైకి కనపడకుండా ఉంటుందన్నమాట. సో వన్స్ అంతా బాగా కలిపిన తర్వాత మనకు ఇష్టం వచ్చిన సైజులో మనమైతే ఈ విధంగా ఉండలు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది తయారైపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.